హైవ్యూర్స్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భర్త ఏమో ఎంపీ, భార్య ఏమో ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా. వీళ్ళు 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని? ఈమె ప్రశాంత్కి గతంలోనే వివాహం జరిగింది, ఆ తర్వాత ఇంకా విధి రాత, దెన్ రెండో పెళ్ళి అన్నప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకుంది. ఇదే విషయం ఆయన ప్రభాకర్ రెడ్డి చెప్పాడు, ఈమె చెప్పింది ప్రశాంత్ రెడ్డి. ఎందుకు? అప్పటికే వైసీపీ వాళ్ళు నీచాతీచంగా ఘోరాతిఘోరంగా ఈమె గురించి మాట్లాడుతున్నారు. అందులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని ఉన్నాడు. అతనికి ఈమె సిస్టర్ వర్స్ అయింది, అక్క చెల్లెలేదు, తోడబుట్టింది కాకపోయినా సిస్టర్ వర్స్ అవుతుంది. వాళ్ళ క్యాస్ట్ అండ్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ ఇంటి పేరు కాబట్టి. ఓకే, ఈమెని ఆనాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఈరోజు ఏకంగా ఘోరాతిఘోరంగా నీచతీచంగా అసలు చెప్పలేని భాష అన్నమాట. అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడు. వైసీపీ అసలు మనుషులేనా? మరలా చెప్తున్నా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ లోకేష్ గారు, మీరు గనక ఇంకా వైసీపీ వాళ్ళని నోరు జారి అడ్డదిడ్డంగా వాగుతున్న బయట కనుక ఉండనిస్తే ఈ సమాజాన్ని బాగుపడనివ్వరు, ఆడవారిని ప్రశాంతంగా ఉండనివ్వరు, పిల్లల సైతం నీచతీచంగా ఘోరతఘోరంగా పాడు చేస్తారు. ఈమె ప్రశాంత్ రెడ్డి పాపం మాట్లాడుతుంది, చెల్లిల వరుస అవుతానే, తోడబుట్టిందని వరుస అవుతానే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అన్నయ్య ఉండి అంత దారుణంగా మాట్లాడతావని. పిహెచ్డీ అక్కడ చేసింది ఇక్కడ చేసింది అని చెప్పేసి తప్పుగా ఘోరతఘోరంగా మాట్లాడుతూ ఏకంగా వెళ్ళి ప్రభాకర్ రెడ్డి బోరుబావులో పడ్డనట్టు ఆ మహాతల్ని అనరాని మాట అనేసాడు ఘోరంగా. అదేమిటి మీకు అర్థమైంది కదా, మీకు తెలుసు కదా అంటూ ఉంటే వెనకాల ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నవ్వుతాడు. అదేమిటి ప్రభాకర్ రెడ్డి డబ్బు ఉంది చెప్పి హడావుడి చేస్తాడు. అందుకే ప్రశాంత్ రెడ్డి చేసుకుందని చెప్పేసి ఆ మంది, ఏ అనిల్ నీకు డబ్బు లేదా, నువ్వు అడుగు తింటున్నావా, డబ్బు ఎవడకలేదు, అసలు ఏం మాట్లాడుతావు నువ్వు, ఒక్కడిని కూడా వదలరా, అందరినీ ఈడుస్తారా జైలుకి అని చెప్పేసండి. మేడం మీరు అలాగే వెళ్ళాలి, ఒక్కడిని కూడా వదలొద్దు, తాటతీ సారేయండి. ఇంత దరిద్రకి ఇంత వర్షాలు ఏరేంటి? ఏపీలో ఉంది కూటమి ప్రభుత్వమా జగన్ ప్రభుత్వమా? అరే ప్రెస్ మీట్లు పెట్టి పచ్చిబూతులు తిడుతూ ఉన్నారే, ఎవరంటే మొత్తం వైసీపీలు తిడుతుంది. ఎవరంటే టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని. జనసేన జోలికి పోవట్లేదు కానీ టీడీపీ వాళ్ళని కొరత తిడుతున్నారు. ఏంటంటే అలసిస్తున్నారు వీళ్ళు, ఇంకోళ్ళు చెలరైపోతున్నారు. సో చంద్రబాబు గారు ఇప్పటికైనా మారాలి. మీరు చట్టం తన పని తను చేసుకుపోయింది, మాకని సాక్ష్యాలు దొరకాలి. ఈలోపు రాక్షసులకు తయారైపోతున్నారండి వైసీపీ వాళ్ళు. జనాలు చూసి భయపడతారు, వాళ్ళని చూసి ఇంకా ఏంటి ఇంత దారుణం ఏంటి ప్రభుత్వం మారినా అని. పోలీసులు అయితే ఏం చేయలేకపోతున్నారండి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు జగన్ అనే భూతం ఉందని రాలేదని అంటున్నారు, అది రాదుగా మీరు రెండని మీరు పిలుస్తున్నా అంటున్నారు. పెట్టుబడి తర్వాత ముందు రాష్ట్రం సుభిక్షంగా ఉంచండి, సుభిక్ష తర్వాత ముందు భద్రంగా ఉంచండి, భద్రం తర్వాత ముందు రాష్ట్ర జాతిని లోపలేయండి ప్లీజ్ అండి. పాపం అండి, ఎమ్మెల్యే అయ్యుండి కూడా అనరాని మాటలు ఆమె భరిస్తాల్సి వస్తుందంటే ఈ వయసులో మనుషులే కాదు. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు, ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను.